హలో అండి అందరికీ. ఈరోజైతే మన ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం పోస్ట్ చేస్తున్నాను అంటే మార్నింగ్ డైలీ నేను ఏం చేస్తాను, ఏం కుక్ చేస్తాను అంటే ఫస్ట్ ఏం చేస్తాను అవన్నీ ఈ వ్లాగ్లో ఉంటాయండి. ఇంకోటి ఏంటి అంటే నేను చెప్పాను కదా మీకు ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ పెట్టలేదు, లాంగ్ వీడియోలు చెప్తానని. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు చనిపోయాడనమాట, సూసైడ్ చేసుకొని. తనకు సీరియస్గా ఉందంటే వెళ్ళాను, వెంటనే వస్తా అనుకున్నాను, ఇలా అవుతుంది అనుకోలేదు. ఇంకా నేను ఈరోజు వెళ్తే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ చనిపోయాడు అనమాట. ఇంకా ఎంత అయిపోయిన తర్వాత వచ్చేసరికి నాకు 5 to 6 days పట్టిందండి. అందుకే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినా, సారీ ఫర్ దట్. ఫస్ట్ అయితే మార్నింగ్ నేను లేవగానే గిన్నెలు వాష్ చేస్తానండి. నైట్ అయితే మేము వాష్ మాకు బద్ధకం ఎక్కువ, ఇంకా తినేసి ఆ ప్లేట్స్ అందులో సింక్లో వేసేసి పడుకుంటాం. కానీ అలా చేయొద్దంట, కాక్రోచెస్ అవన్నీ వస్తాయంట. ఇంకా ఇప్పటి నుంచి చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాము మ్యాక్సిమమ్. ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. ఇంతకుముందు రోజు మా ఫ్రెండ్ డీప్ ఫ్రై చేసింది అనమాట. ఆ కడాయి అయితే గట్టిగా ఉండిపోయింది. ఇంకా నైట్ అంతా నానబెడితే ఇప్పటికి పోయింది. యాక్చువల్గా అది నాన్ స్టిక్ కడాయి, కానీ అది ఇంకా మొత్తం పోయింది. ఇంకా వేరేది కొనాలనుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి ఏమో వద్దనుకుంటున్నాము. ఎందుకంటే మేము రూమ్ ఖాళీ చేసి హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కదా. మళ్ళీ కొంటే దానికి 1500 ఉంటుంది, ఎందుకులే అని చెప్పేసి ఇంకా అవే వాడుతున్నాం అనమాట. ఇంకా మేమైతే సోప్ యూజ్ చేయము, విమ్ జెల్ యూజ్ చేస్తాము. ఎందుకు విమ్ జెల్ అంటే సోప్ ఏమో నాకు అదొక అపోహ అనమాట. కడిగితే దాని సోప్ పెట్టి తోమితే అది పేరుకుంటుంది, ఎండిపోయిన తర్వాత తెల్లగా అవుతుంది పౌడర్ అని. విమ్ జెల్ అయితే అలా కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే విమ్ జెల్ డైరెక్ట్గా యూజ్ చేయము. ఇంకోటి ఒక స్పూన్ విమ్ జెల్ వేసేసి కొంచెం ఎక్కువ వాటర్ వేస్తాం కదా, అది అనిపించి ఇంకా చాలా క్లీన్గా అనిపిస్తుంది. అందుకని మేము అదే యూజ్ చేస్తాం అనమాట. గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత డైలీ మా రూమ్మేట్ అయితే జావ తాగుతుంది, అంటే రాగి జావ జొన్నలతో చేసిన జావ. ప్రజెంట్ అయితే రాగి పిండి లేదనమాట, అందుకని జొన్నలతో చేసిన జావ చేయమంటే నేను చేస్తున్నాను. జొన్నలతో అంటే పచ్చ జొన్నలు అనమాట. ఆ పచ్చ జొన్నలు కడిగి నార్మల్గా ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత అవి మంచిగా ఎండిన తర్వాత మిల్లుకైనా ఇవ్వచ్చు, మిక్సీకైనా ఇవ్వచ్చు. మేమైతే ఇంట్లో మిక్సీకి వేయించుకొని తీసుకొచ్చుకుంటాం, ఎందుకంటే మన దగ్గర మిక్సీ లేదు కాబట్టి. మిక్సీకి వేయచ్చు, కాకపోతే ఎందుకు ఏమో అంటే తొందరగా బ్లేడ్లు అడిగిపోతాయి. 1 kg అలా అయితే వేసుకోవచ్చు, పర్లేదు. అయితే నేను తనకైతే జావ పెట్టడానికి అని చెప్పేసి వాటర్ పోసి బాగా కొంచెం సాల్ట్ వేసిన తర్వాత బాగా హీట్ ఎక్కాలన్నమాట వాటర్. ఈ జొన్న పౌడర్ ఏంటి అంటే మనం డైరెక్ట్ దాంట్లో వేయొద్దు, ఎందుకంటే వేస్తే మొత్తం ముద్దలుగా ఉండలుగా అవుతుంది. అది మొత్తం గడ్డలుగా అయ్యి అసలు జావ సరిగ్గా రాదనమాట. అందుకని కొంచెం ముందు వేరే ప్లేట్లో అయినా గిన్నెలో అయినా తీసుకొని కొంచెం వాటర్లో కలిపి అది వేడినప్పుడు ఆ వాటర్లో కలుపుతూ ఇట్లా వేస్తే ఉండలు రాదనమాట. ఇది అనేది మనం చాలాసేపు ఉడకబెట్టాలండి, ఎందుకంటే ఇది సరిగ్గా ఉడకకపోతే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. జొన్నలు కదా, చాలాసేపు ఉడకబెట్టాలి, ఒక 15 to 20 minutes పడుతుంది. అంటే దాంట్లో మనం ఒక రైస్ మెతుకు వేస్తే రైస్ మెతుకు అనేది ఉడికిపోవాలంటే అన్నం ఉడికేంత టైం పడుతుంది అనమాట. జొన్న అది రవ్వలాగా ఉన్నా సరే అంతే టైం పడుతుంది, అంత టైం ఉడికించాలి కూడా, ఎందుకంటే లేకపోతే మోషన్స్ అయితే కడుపుకి అంత మంచిది కాదు. ఇంకోటి ఇది అయ్యేలోపు అయితే పక్కన ఈరోజు గోకరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా గోకరకాయ కూడా తీసేస్తున్నా. యాక్చువల్గా ముందు రోజు తీసేయాలి, కానీ ఇంకా ఈసారి తీయాలి అనమాట. కొనుక్కొచ్చి అక్కడ పెట్టేసినాం. ఇంకా ఆ గోకరకాయలు అన్నీ అయ్యేలోపు ఈ జావ కూడా అవుతుంది అనమాట. ఆ అమ్మాయి ఏమో, మా రూమ్మేట్ ఏమో లేచి బ్రష్ చేసుకుంటుంది, ఏదో ఇంటర్వ్యూ ఉందని వెళ్తా అన్నది. ఇంకా అందుకని ఈరోజు నేనే చేస్తున్నా అనమాట. అయినా మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్ నేనే చేస్తాను. ఒకవేళ తనున్న తొందరగా లేవదనమాట, 10-11 చేస్తుంది. ఎందుకంటే తను నైట్ చాలా లేట్గా పడుకుంటుంది, తనకు లేట్గా పడుకునే అలవాటు ఉంది. ఇంకోటి ఈవినింగ్ టైం తను చేస్తుంది, బాగా ఏమైనా కర్రీస్ అయిపోయినా ఈవినింగ్ కుకింగ్ మొత్తం తనే చేస్తుంది. మార్నింగ్ అంతా నేను చేస్తాను. సో నేను ఇప్పటి నుంచి మ్యాక్సిమం డైలీ లేకపోతే 2 daysకి ఒకసారి అలా వ్లాగ్స్ కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తాను. మినిమం 2 to 3 పెట్టాలనుకుంటున్నాను వీక్లీ వచ్చేసి. ఇంకోటి బయటికి వెళ్ళిన వ్లాగ్స్ కూడా పెట్టాలనుకుంటున్నాను. కాకపోతే ఇది ఫస్ట్ టైం కదా మనం ఇట్లా బయటికి పోయినప్పుడు వీడియోస్ తీయడం, నాకు ఎందుకో షై అనిపిస్తుంది. అయినా కూడా నేను వీలైనంత వరకు తీయడానికి ట్రై చేస్తున్నా, తీస్తాను కూడా. ఇంకా షై అట్లాంటివి ఏం లేకుండా. సో కొంచెం ఫస్ట్ కదా ఈ వ్లాగ్స్తో స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఏమైనా మీకు ఎట్లాంటి వీడియోస్ పెట్టాలి, ఏం వీడియోస్ పెట్టాలి నాకు కామెంట్ చేయండి. ఇంకోటి ఇంకా టైం మేనేజ్మెంట్ అంటే ఎట్లా కుకింగ్ చేసుకోవాలి
ఎట్లా మేనేజ్ చేసుకోవాలని కూడా చెప్పండి. ఇప్పుడు మాకు ఏమైనా ఒక 2 కర్రీస్ చేసుకోవాలి, లేకపోతే ఒక చారు ఒక ఫ్రై చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మాది ఇండక్షన్ కాబట్టి ఒక స్టవ్ మీద ఒకటే అవుతుంది కాబట్టి, అందుకే మేము మ్యాక్సిమం ఒక కర్రీ ప్రిఫర్ చేస్తాము. ఎప్పుడైనా కావాలి అనుకుంటేనే ఇంకా అట్లా చాలా టైం తీసుకొని కుక్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి ప్రజెంట్ జావ ఎంతసేపట్లో మేము ఏం చేసుకోలేము. మహా అయితే రైస్ కుక్కర్లో రైస్ పెడతాం, ఎప్పుడో ఒకసారి పులావ్స్ అట్లా చేసుకుంటాం అనమాట. రైస్ కుక్కర్లో పులావ్స్ చాలా బాగా అవుతాయి. కానీ ఫస్ట్ రైస్ కుక్కర్లో మనం ఆనియన్స్ అవన్నీ వేసి అది లోడ్ అయిపోతూ ఉంటుంది. అందుకని నేను గిన్నెలలో పోపు చేసి ఇంకా రైస్లో అది వేసేస్తాను అనమాట. అట్లా కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి జావా అయిపోయింది కదా, అయిపోగానే నేను మజ్జిగలో కలిపిస్తాను అనమాట. అమ్మాయి అలానే తాగుతుంది, డైరెక్ట్గా తాగలేదు, లైట్గా చేసి వస్తుందంట. అందుకని ఇంకా మజ్జిగలో కలిపిస్తే తాగేసి ఇంకా ఇంటర్వ్యూకి వెళ్తా అన్నది. బ్రేక్ఫాస్ట్కి ఇట్లా ఏమీ చేయలేదన్నమాట. ఇంకా జాబ్ ఒక్కటి చాలు అని అన్నది. లంచ్ అంటే ఇంకా ఒకవేళ కుదిరితే వస్తా అన్నది, లేకపోతే ఇంకా బయట ఏదో ఒకటి అవుట్ సైడ్ ఫుడ్ తింటా అన్నది. దాని తర్వాత నేను కర్రీ చేయాలి కదా, ముందే ఆ గోకరకాయలు కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇంకా ఆనియన్ ఒకటి కట్ చేస్తుంది అనమాట. ఆనియన్ నాకు ఒక్కొక్క దాంట్లో 2 ఆనియన్స్ వస్తాయి కదా, అది కట్ చేయాలంటే ఎక్కువ ఇష్టం ఉండదు. పెద్ద పెద్ద ఆనియన్స్ మ్యాక్సిమం చిన్న చిన్నవి చూస్ చేసుకుంటా, లేకపోతే పెద్దదైనా సింగిల్ ఆనియన్ ఉండేది చూస్ చేసుకుంటా. ఇదైతే ఇంకా లాస్ట్ ఒకటే ఆనియన్ ఉందనమాట, మా రూమ్లో లేవు. ఇది డబుల్ ఆనియన్ అనమాట. అంటే ఒకదాంట్లో 2 ఆనియన్స్ అతికి వస్తాయి కదా, అది డబుల్ ఆనియన్ అంటే మళ్ళీ మీరు వేరే ఎట్లాంటి ఆనియన్ అనుకునేరు, అట్లా ఏం కాదు. ఇంకా దాని తర్వాత ఇండక్షన్ ఆన్ చేసిన. మా ఇండక్షన్లో హై టెంపరేచర్ వచ్చి 1200, లో వచ్చి 100 అనమాట. ఇంకా నార్మల్గా ఇండక్షన్ బేస్ కాకుండా నార్మల్గా స్టీల్వి పెడతాం కదా, 100కి 300కి అది చాలా పవర్ అయినట్టు అనిపిస్తుంది దానికి. ఇండక్షన్ బేస్ అయితేనేమో 1000-1200 చాలా స్పీడు, 1200 చాలా స్పీడు. ఇంకా మినిమం అంటే 500, వెరీ లో అంటే 300 ఇండక్షన్ బేస్ మీద అయితే. ఇంకా 100 అయితే అది చాలా గంటలు పడుతుంది ఇంకా అవ్వడానికి. ఇంకా దాని తర్వాత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను. పోపు గింజలు వేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసిన అనమాట. ఆనియన్స్ మంచిగా రెడ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ గోకరకాయలు వేసిన. గోకరకాయలు వేసి మంచిగా ఆయిల్నే 70% మగ్గిందాక ఉంచుతాను అనమాట నేను. ఎందుకంటే గోకరకాయ మంచి ఫ్లేవర్ వస్తుంది అట్లా ఉంటే. ఈ గోకరకాయలు మగ్గేలోపు నేనైతే టమాటోస్ కట్ చేసుకుంటున్నా. టమాటోస్ ఒక 2 వేసిన అండి, మీడియం సైజ్ టమాటోస్ ఒక 2 వేసిన. ఇంత ముందుకు మేము అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఇంట్లో నుంచే తెచ్చుకున్నాము, కానీ ఇంకా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళలేదన్నమాట ఇంటికి. వెళ్ళలేదు అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మా ఇంటికి వెళ్ళలేదు. ఇంకా ఆ చావులో ఇంకా మనం ఎక్కడ తెచ్చుకుంటాం చెప్పండి, అందుకని ఇంకా తెచ్చుకోలేదు. ఇంకా రీసెంట్గానే అయిపోయింది. లేకపోతే ధనియాల పొడి, ఇంకా చికెన్లో వేసే గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం, ఇవన్నీ మేము ఇంట్లో నుంచే తెచ్చుకుంటాము. కాకపోతే అన్నీ కారం ఒకటేసారి అయిపోయింది, అల్లం వెల్లిగడ్డ ఒకసారి అయిపోయింది. మసాలా అయితే కొంచెం కొంచెం ఉన్నాయి. అయినా మసాలాస్ అయితే మేము చిన్న రోల్లో రుబ్బుకుంటాం. కానీ ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ట్రై చేసుకోవాలి, ఇంకా కొంచెం కొంచెం తెచ్చుకొని. ఇంకా ప్రతిసారి ఇంటికా నుంచి అంటే మనం టైంకి పోము, తెచ్చుకోము కాబట్టి ఇంకా అది కుదరని పని అనిపిస్తుంది మాకైతే. ఇంకా తనైతే ఆంధ్ర కాబట్టి తను చాలా రోజులు ఒకసారి వెళ్తుంది, ఎందుకంటే జర్నీ చాలా దూరం కదా, తను వెళ్ళలేదన్నమాట. ఇంకా కొనుక్కొచ్చుకున్నాం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకా చిన్న డబ్బా. బట్ దాంతో సరిగా టేస్ట్ ఏం రావట్లేదు, మాకు అంత నచ్చట్లేదు అనమాట. ఇంకా తప్పదు కదా, ఏం చేస్తాం. అల్లం వెల్లిగడ్డ పసుపు వేసి కలిపి ఒక 2 minutes ఉంచాలి. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ అనేది పచ్చివాసన పోవాలన్నమాట. పచ్చివాసన పోకపోతే అల్లం వెల్లిగడ్డ ఇట్లా వాసన వస్తుంది. ఇంకోటి కొనుక్కొచ్చింది కదా, ఇంకా ఎక్కువ వచ్చింది అనమాట. అంటే స్మెల్ కాదు, అల్లం వెల్లిగడ్డ ఫ్లేవర్ రాకుండా ఇంకేదో ఫ్లేవర్ వస్తుంది. అట్లా అని కొనుక్కొచ్చిందైనా ఏదైనా సరే, మనం చేసుకుంది అయితే కొంచెం పచ్చివాసన అంత పోకపోయినా ఏం కాదు, కానీ కొనుక్కొచ్చింది ఖచ్చితంగా అది వాటరిష్ కన్సిస్టెన్సీలో ఉంటుంది, కొంచెం పోవాలి. పోయిన తర్వాత టమాటోలు వేసి ఒక నిమిషం మగ్గించుకోవాలి. ఒక 2 minutes or 1 minute మగ్గించుకొని మళ్ళీ మనం దాంట్లో కారం, ఉప్పు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టుకొని, చెప్పాను కదా మొత్తం ఇట్లా అట్లీస్ట్ ఇంకా ఉడికే స్టేజ్లోకి రావాలి. ఈలోపు నేనైతే రైస్ కడుగుతున్నా అండి. రైస్ కడిగి ఇంకా కుక్కర్లో పెడితే అయిపోతుంది. మేమున్న ఏరియాలో ఇంకొక 2 days నుంచి ఏంటో ఏమో కానీ కరెంట్ బాగా పోతుంది అనమాట. సగం రైస్ అయినాక పోతే ఆ రైస్ అటు ఉడకట్లేదు, ఇటు బియ్యంగా ఉండట్లేదు. ఒకసారి అట్లనే వండినాము, ఒక 2 hours కరెంట్ పోయిందనమాట. సగం అయిన తర్వాత ఉంచి అట్లనే వండినాము. అది మొత్తం ఎట్లా అంటే నూకలు ఉంటుంది చూసారా, నూకల కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇంకా అసలు తినబుద్ధి కాలేదు, అన్నం పాడేసినాం. అందుకే కరెంట్ ఉన్నప్పుడే స్పీడ్గా వేసుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడు మార్నింగ్ టైమ్స్, ఆఫ్టర్నూన్ టైమ్సే పోతుంది, ఈవినింగ్ టైమ్స్ చాలా తక్కువ పోతుంది అనమాట. ఇంకా కరెంటుతో చాలా ఇబ్బంది వచ్చింది. మా దగ్గర ఏమో చిన్న గ్యాస్ కూడా లేదు.
ఈలోపు ఈ కర్రీ అయితే మగ్గిపోయింది. నేనైతే వాటర్ పోసిన. వాటర్ ఎందుకంటే మాకు గ్రేవీ కొంచెం ఇష్టం అనమాట. గ్రేవీ తింటే మంచి గ్రేవీ తింటాము, లేకపోతే డీప్ ఫ్రై చేసుకొని చారు చేసుకుంటాం అనమాట. ఇట్లా ఇంకా మూత పెట్టి బాగానే మగ్గించినాం. ఒక 1200లో పెట్టి మగ్గించి ఇంకా లాస్ట్లో దించే ముందట ధనియాల పిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనమాట. అంతే నా మార్నింగ్ రొటీన్ అయితే. నేను ఇంకా చాలా విషయాలు ముందు వీడియోస్లో చాలా షేర్ చేసుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ వ్లాగ్స్ తీసి పెడతాను అనమాట. నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.